షేరింగన్ ఉచాక్ లైన్ వల్ల డోజుట్సు వన్ ఆఫ్ ద బ్రోకెన్ జుట్సు ఇన్ ద సిరీస్ అని కూడా అనొచ్చు. ఉచాక్ లైన్ వల్ల వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్లైన్ చేసింది ఈ షేరింగన్. అంటే షేరింగన్ తర్వాత కూడా ఉన్నాయి మంగిక్యూ షేరింగన్, అలాగే ఇటర్నల్ మంగిక్యూ షేరింగన్. మళ్ళీ ఎందుకు షేరింగన్ ఎక్కువ ఫేమస్ చేసిందంటే దీని తర్వాత ఉన్న మంగిక్యూ షేరింగన్ ఇవన్నీ అన్లాక్ చేయాలంటే చాలా డ్రామా జరిగి ఉండాలి కదా మీ లైఫ్ లో. అలా జరగడం కష్టం కాబట్టి దానికి బదులు ఇదే తొందరగా అన్లాక్ అవుతుంది కాబట్టి ఇదే ఎక్కువ ఫేమస్. దీనికన్నా పవర్ఫుల్ ఈ అన్లాక్ చేసిన కూడా బయట ఎవరికి చూపించుకోలేరు మా తాను ఇది ఉంది ఇంత పవర్ఫుల్ అని. వాళ్ళే జాపెట్టుకొని ఎవరికి తెలియకుండా వాళ్ళ లోపల వాళ్ళే సీల్ చేసేసుకురు దాన్ని. ఆ షేరింగన్ వల్లనే ఉచాక్ లైన్ కొంచెం వైరల్ అయ్యింది కాబట్టి అందుకే షేరింగన్ వల్ల ఉచాక్ లైన్ స్ట్రాంగ్ అయిందని చెప్పినా మీరు రాంగ్ వేలో తీసుకోకండి. మీరు తీసుకోకపోయినా టు బి ఫ్రాంక్ ఇదే ఫ్యాక్ట్ కాబట్టి ఇది నమ్మాల్సిందే. సరే ఏదో చెప్దామని టాపిక్ ఎడిట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ షేరింగన్ గురించి కొంచెం తెలుసుకుందాం. నాకు తెలిసింది డేటా బుక్ లో దొరికిన ఇన్ఫర్మేషన్, కొన్ని వీడియోలలో చూసిన ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కలిపి ఈ వీడియోలో చెప్పేస్తున్నా. మీ విలువైన టైం నా వీడియో కొంచెం కేటాయించి ఈ వీడియోని మొత్తం చూస్తారని కోరుకుంటే ఇక వీడియో స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో కోసం మా టైం మొత్తం బొక్క పెట్టుకోవాలంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వేసుకో, ఇంపార్టెంట్ వర్క్ లేకపోతేనే నా వీడియో చూడు. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు, వెల్కమ్ టు షాడో ఫ్యాన్. ఇదే మొదటిసారి మీరు ఛానల్ కి రావడం అయితే ఛానల్ లో ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిన కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చుంటే లైక్ కొట్టండి, కొంచెం వేరే వాళ్ళకి కూడా పోతుంది కదా. షేరింగన్ మీలో ఎంతమంది గుర్తుకుంది మనం ఫస్ట్ ఇది ఎక్కడ చూసినామో తెలియకపోతే నేను చెప్తా కదా. నరుటో క్లాసిక్ ఎపిసోడ్ 7 అయితే కకాషి జాబుజా తోటి ఫైట్ చేయడానికి అయితే షేరింగన్ యూజ్ చేస్తాడు. ఇప్పుడు షేరింగన్ ఎలా అన్లాక్ అవుతుందో తెలుసుకుందాం. షేరింగన్ అనేది పవర్ఫుల్ ఎమోషన్స్ వల్ల అన్లాక్ అవుతుంది. అందులో బాధతో అన్లాక్ చేస్తారు, లేకపోతే హ్యాపీనెస్ తోటి, లేకపోతే కోపం తోటి కూడా అన్లాక్ చేస్తారు. మనం ఇది చూసినాం కూడా సాస్కే ఉచాక్ లైన్ మాసకర్ అప్పుడు వాళ్ళ అన్న మీద కోపం తోటి, అలాగనే తన ఫ్యామిలీ చనిపోయిన బాధతోటి షేరింగన్ అన్లాక్ చేస్తాడు. అలాగనే హ్యాపీనెస్ తోటి భయం తోటి అన్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. తనడా వచ్చే తన ఫాదర్ ని కలుసుకుంటున్న హ్యాపీనెస్, అలాగనే తన ఫాదర్ ని చూసిన భయం తోటి కూడా షేరింగన్ అన్లాక్ చేసింది. ఇంకా సింపుల్ గా చెప్పాలి, ఫోర్త్ గేట్ నింజా వల్ల టోబిరామా సెంజి సాస్కే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసినాం షేరింగన్ ఎలా అన్లాక్ అవుతుంది అనేది. ఎప్పుడైతే ఉచాక్ లైన్ వల్ల ఎమోషన్స్ అన్కంట్రోల్ అయిపోతాయి అప్పుడు వాళ్ళ బ్రెయిన్ అనేది ఒక స్పెషల్ చక్రాన్ని అయితే రిలీజ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ ఆప్టిక్ నర్వ్స్ లో అయితే చేంజెస్ వస్తుంది. ఆప్టిక్ నర్వ్స్ అంటే ఏందో నాకు కూడా తెలియదు, డేటా బుక్ ఉంది ఇక్కడ చెప్పేస్తున్నా. అప్పుడు అలా చేంజ్ అయినప్పుడు వాళ్ళ షేరింగన్ అయితే అన్లాక్ అవుతుంది. ఇప్పుడు షేరింగన్ ఎలా అన్లాక్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు షేరింగన్ ఒక పవర్స్ ఏందో తెలుసుకుందాం. షేరింగన్ ఎబిలిటీస్ అయితే 2 కేటగిరీలో డివైడ్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఐ ఆఫ్ ఇన్సైడ్, ఇంకోటి వచ్చేసి ఐ ఆఫ్ హిప్నోటిజం. అర్థమైందా? అర్థమైపోతే మళ్ళీ చెప్తా. హిప్నోటిజం. ఫస్ట్ మనం ఐ ఆఫ్ ఇన్సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఐ ఆఫ్ ఇన్సైడ్ వల్ల ఆపరెంట్ ఒక చక్రాన్ని చూడగలుగుతాం. అంటే బియాకు గన్ లేక పర్ఫెక్ట్ గా చూడలేం కానీ ఏదో మామూలుగా లైట్ గా చూడగలుగుతాం. అలాగనే ఎనిమి ఒక అటాక్స్ ని ముందే తెలుసుకోగలుగుతాం. అలాగనే వాళ్ళు ఏ జుట్స్ యూజ్ చేస్తారో మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఏ జుట్స్ యూజ్ చేస్తారో డైరెక్ట్ గా తెలుసుకోలేం కానీ ఆ యాన్సెంట్స్ అనేవి మనకు స్లోగా కనిపిస్తాయి. ఆ యాన్సెంట్స్ చూసి వాళ్ళు ఏ జుట్స్ వాడుతారో మనం తెలుసుకోవాలి. అలా మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏ జుట్స్కి ఏ యాన్సెంట్స్ వాడుతారో తెలుసుకోవాలి. అవన్నీ తెలిసిన ఏకైక పర్సన్ వాళ్ళని ఉన్నారంటే కకాషి హాటకే. అందుకే తనని కాపీ నింజా కకాషి హాటకే అంటారు. లేదు నాకు అర్థం కాలేదంటే ఇంకా సింపుల్ గా చెప్తా బ్రో నీకు. నట్రో క్లాసిక్ లో చూడండి ఎగ్జామ్స్ అయితే అప్పుడు సాస్కే వాడతాడు చూడండి షేరింగన్. అది ఎలా వర్క్ అవుతుంది అంటే తను ముంగటున్న వాళ్ళని చూసి స్లోగా కనిపిస్తుంది తనకి. వాళ్ళ రాసే పెన్ను చూసి వాళ్ళు ఏం రాస్తున్నారో లెటర్ ముందే తెలుసుకొని సాస్కే అదే రాసిండు. అర్థమైందా ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో? అర్థం కాకపోతే 2-3 సార్లు బ్యాక్ కొట్టుకొని మళ్ళీసారి అదే ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ దాని గురించి మాట్లాడుకుందాం, ఐ ఆఫ్ హిప్నటిజం గురించి. ఐ ఆఫ్ హిప్నటిజం అంటే షేరింగన్ ఒక గెంజుట్సు. మనం దీంతో ఆపోనెంట్ పైన గెంజుట్స్ యూజ్ చేయగలుగుతాం. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదనుకుంటున్నా. దీని పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. ఈ రెండు చెప్తే చాలు మీకు. అదేంటంటే మదరా ఉచా అలాగే ఓబిటో ఉచా ఈ షేరింగన్ తోటే స్ట్రాంగెస్ట్ టేల్ బీస్ట్ అయితే కంట్రోల్ లో పెట్టుకున్నారు. అదే మన 9 టైల్స్ కురామా. ఇక షేరింగన్ ఒక టోమియోస్ గురించి మాట్లాడుకుంటే ఇవి బేసిక్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్లాక్ అవుతుంది. కొంతమందికి ఒకటేసారి 3 కూడా అన్లాక్ అవుతాయి. అలాగే 2 ఐస్ లో సేమ్ ఉంటాయి అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక ఐలో 2 ఉంటే ఒక ఐలో ఒకటే ఉంటుంది, ఇంకొక ఐలో 3 ఉంటే ఇంకొక ఐలో 2 ఉంటాయి. అలాగనే ఒకటి దాని నుంచి 2 ఓనికి, 2 నుంచి 3 ఓనికి కూడా ఎమోషన్స్ కావాలి. దేనికైనా సరే అన్లాక్ కావాలంటే ఎమోషన్ కావాల్సిందే మీకు. ఇప్పుడు ఈ షేరింగన్ స్ట్రాంగెస్ట్ ఎబిలిటీస్ 2 మాట్లాడుకుందాం. అవేనండి ఇజనాగి ఇంకా ఇజనామి. ఫస్ట్ మనం ఇజనాగి గురించి మాట్లాడుకుందాం. ఇజనాగి వచ్చేసి రియాలిటీని చేంజ్ చేస్తుంది. మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సాస్కే వర్సెస్ డాంజో ఫైట్ అయితే సాస్కే డాంజోని చంపేస్తా ఉంటాడు, బట్ వాడు మళ్ళీ వస్తూనే ఉంటాడు కదా, అదనమాట. అలాగనే ఇది యూజ్ చేయడానికి కూడా ముందే టైం సెట్ చేసి పెట్టుకోవాలి. మదర చనిపోయే ముందే ప్రీ ప్రోగ్రామ్ చేసుకుంది కాబట్టి అందుకే తను మళ్ళీ బతికిండు. ఇక ఇజనామి గురించి మాట్లాడుకుంటే ఇది ఆపోనెంట్ పైన వాడేది. ఇజనామి యూజ్ చేయడానికి అయితే షేరింగన్ కొన్ని మూవ్మెంట్స్ అయితే క్యాప్చర్ చేసి పెట్టుకుంటది. అవన్నీ ఒక లూప్ హోల్ అయితే ప్లే చేస్తూనే ఉంటది మళ్ళీ. అందులో ఉన్న తన ఫేట్ ని యాక్సెప్ట్ చేసేదాకా గింజూట్స్ నుంచి బయటపడాడు. ఫోర్త్ గేట్ నుంచి వాళ్ళ ఇటాచి వర్సెస్ కాబుటో అవుతుంది కదా. ఓ సాస్కే కూడా ఉంటాడు కానీ అక్కడనే. అప్పుడు ఇటాచి కాబుటో పైన యూజ్ చేస్తాడు కదా, అదే కాబుటో ఒక గెంజుట్స్ లో ఉంటాడు. ఆ గెంజుట్స్ ఏదంటే ఇటాచి వర్సెస్ సాస్కే కాబుటో వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటా ఉంటారు కదా, అది ఆ గెంజుట్స్ లో ప్లే అయితేనే ఉంటది మళ్ళీ. కాబుటో 7వ టెన్షన్ రిలీజ్ చేసేరాక కాబుటో ఆ గెంజుట్స్ లోనే ఉండిపోతాడు. తను ఎప్పుడైతే 7వ టెన్షన్ రిలీజ్ చేస్తాడో అప్పుడు ఆ గెంజుట్స్ నుంచి అయితే బయట పడతాడు. లేదు మాకు ఇంకా అర్థం కాలేదంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇజనామి గురించే ఇంకొక వీడియో చేస్తా సపరేట్ గా. అలాగే 2 జుట్సులు యూజ్ చేయడానికి అయితే షేరింగ్ అని సాక్రిఫైస్ చేయాలి. ఇక ఇదనమాట షేరింగ్ అని గురించి. అర్థమైందా? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, ఇంకా డీటెయిల్ గా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, నేను కూడా అంత డీటెయిల్ గా చెప్పినా చెప్పలేనా ఏమో నాకే అర్థమవుతుంది. కాబట్టి మీకు ఏం అనిపించినా కింద కామెంట్ చేయండి. మీకు అర్థమైందా
చేయాలా లేదా ఇంకొక వీడియో చేయాలన్నా వద్దా అనేది నేను ఒక క్లారిటీకి వస్తా. సరే మళ్ళీ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుస్తా. వీక్లీ 2 వీడియోస్ ఇస్తా అని చెప్పిన, బట్ లాస్ట్ వీక్ ఇవ్వలేకపోయినా ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. వాయిస్ లో కూడా ఏమైనా చేంజ్ ఉంటే సారీ. కోల్డ్ బ్రో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తగ్గుతుంది. వీడియో ఇవ్వాలని చెప్పి నేను మళ్ళీ డబ్బింగ్ చెప్తున్నా లేచి. కాబట్టి మీరు కూడా వింటర్ బయట తిరగకండి, ఇంటనే కూర్చొని ఇన్స్టాలో రీల్స్ చూడండి, లేకపోతే యూట్యూబ్ లో షార్ట్స్ చూడండి. అంటే మార్నింగ్ పూట తిరగండి, బట్ నైట్ పూట తిరిగి నాలేక కాకండి అని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక వీడియో తోటి వస్తాం మళ్ళీ. అంతవరకు ఉంటా. టేక్ కేర్, బాయ్.